ఊహించలేదు ఇలా ఉంటుందని. ప్రపంచం కోవిడ్ బారిన దాదాపు 6.5 కోట్ల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. 40.5 లక్షల ప్రజలు మరణించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కవిత్వం అలాగే మిగతా సాహిత్య ప్రక్రియలలో మన తెలుగు సాహిత్యంలో కూడా ఏ వాట్సాప్ తీసినా ఫేస్బుక్ తీసినా 6.5 నెలలు ఇంతగా రాసిన కవులను మీరు ఎప్పుడు చూసి ఉండరు. సిద్ధారెడ్డి మందారంలో ఆయన రాసిన వ్యాసం మీరందరూ చదివి ఉంటారు. ఒక పొయిట్ రాసినట్లుగా అద్భుతంగా రాశాడు దాన్ని. కవి అంటే కష్టజీవికి ఇరుపక్కల అన్నారు. కానీ కవికి పర్యాయ పదమే సిద్ధారెడ్డి అని ఏలూరి రఘు తన గ్రంథంలో రాశారు. కాబట్టి ఒక అద్భుతమైన వ్యక్తి, మంచి కనీసం ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ ఆ పేరు కూడా వాడుకోడు. ఎడిటర్ అనే పదం వద్దు అండి అని అంటారు. కాబట్టి ఒక మంచి పాత్రికేయులు, అన్నింటికన్నా నిజాయితీపరుడు, స్నేహశీలి, అద్భుతమైన నేను కొన్ని వ్యాసాలు కూడా బాగా మంచి వ్యాసాలు చదివాను. కాబట్టి అలాంటి వారు ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన మన జర్నలిజం శాఖల్లో పనిచేస్తున్న వ్యక్తుల్లో మకుటాయమానంగా చెప్పదగ్గ వ్యక్తి ఏలూరి రఘు గారు. వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే మాకు నీటి మనస్సు ప్రారంభంలో కూడా విరాట్ అలీ గారు మాకు సహాయపడ్డారు. ఆ పుస్తకాన్ని ఇదే వేదిక మీద వారు ఆ రోజు లేరు, మేము దిగ్విజయంగా దాన్ని ఆవిష్కరించినాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘానికి విరాట్ అలీ గారు లేదు సార్ ఇక్కడ పెడదాము, ఖచ్చితంగా నలుగురైనా పర్వాలేదు కానీ మనం ఇక్కడనే పెడదాం సార్ అని నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. కనుక వారికి, అలాగే మాకు మంజీరా రచయితల సంఘంలో ఉన్న వ్యవస్థాపకులలో కూడా దేవీప్రసాద్ ఒకరు. దేవీప్రసాద్ గురించి ఎన్జిఓస్ అందరికీ తెలుసు, అలాగే సాహిత్యంలో కూడా దేవీప్రసాద్ తెలుసు. కనుక వేదిక మీద ఉన్న అందరూ బాగా పరిచయస్తులే. అన్నిటికన్నా మించి మీరు ఆ పుస్తకం ఆవిష్కరణ కన్నా ముందే ఆ ముఖ చిత్రాన్ని కూడా ప్రభాకర్ వేసినది మీరందరూ చూస్తున్నారు. ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశారు వారికి. అలాగే జంట నగరాల శాఖ మిత్రులు కందుకూరి శ్రీరాములు గారు, బెల్లంకొండ సంపత్, మిగతా సభలో ఉన్న మిత్రులారా దేవేందర్ గారు నిజామాబాద్ నుంచి విచ్చేశారు. ఇట్లాగే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని రఘు గారు ఆవిష్కరిస్తారు. సముద్రము విప్లవానికి కేంద్రమైతే కొయ్యగుర్రము దివిసీమకు కేంద్రమైంది. కానీ సిద్ధారెడ్డి ప్రపంచ ప్రజల దుఃఖం అన్నాను కదా, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. సిద్ధారెడ్డి గారు ఒక బాధ కాదు అని అన్నారు, కానీ దానికి ఈ పుస్తకానికి అంకురార్పణ ఒక బాధ దగ్గరనే మొదలైంది అనిపిస్తుంది.
ఇది ఒక బాధ కాదు అని తెలంగాణ ఉద్యమము నేపథ్యం నుంచి వస్తే ప్రపంచ ఉద్యమ నేపథ్యంలో నుంచి ఈ అనిమేష వచ్చింది. ఈ అనిమేష అనేది పుస్తకంలోనే ఒక చోట వాడినది చదువుతాను. మృత్యుదేవత గమనిస్తూనే ఉంది, ప్రకృతి రెప్పవాల్చదు, ప్రకృతి అనిమేష, వైరస్ ఒక మిష అని చెప్పారు. ఈ మిషను ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాము ఇప్పుడు. ఈ గ్రంథాన్ని అత్యంత ఆత్మీయులు, పాత్రికేయులు, సహనశీలి ఏలూరి రఘు గారు మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. నాకు పెద్దగా సభల్లో పాల్గొనే అలవాటు లేదు, మాట్లాడే అలవాటు పెద్దగా లేదు. కేవలం కవి ప్రేమికుణ్ణి, కేవలం సిద్ధారెడ్డి గారి కోసం ఈరోజు ఈ సభకు వచ్చాను. కరోనా నేపథ్యంలో జరుగుతున్న తొలి పుస్తకావిష్కరణ సభ ఇది, హైదరాబాద్ నగరంలో దాదాపుగా ఇది. ఈ ఆవిష్కరణ భాగ్యం కల్పించిన కవి మిత్రుడు సిద్ధారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది నాకు దక్కిన అపురూప అవకాశంగా భావిస్తున్నాను. ముందు సిద్ధారెడ్డి గారి గురించి అందరూ నిత్యం చెప్పుకునే 4 మాటలు చెప్పి కావ్యాన్ని గురించి క్లుప్తంగా పరామర్శ చేస్తాను. సిద్ధారెడ్డి 3 దశాబ్దాలుగా నాకు తెలిసిన మిత్రుడు. ఆయన ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక సమూహంగా జీవిస్తున్న మానవుడు. వర్తమాన చరిత్రలో ఒక భాగంగా నిలిచిన వ్యక్తి. నిగర్భి, నిరాడంబరుడు, నిబద్ధత గల మానవుడు, నిర్భయంగా జీవించే మానవుడు, నిర్మోహమాటంగా మాట్లాడే మానవుడు. అంతేకాదు, అదే సమయంలో మృదు స్వభావాన్ని కూడా ప్రదర్శిస్తుంటాడు. అసలు సిద్ధారెడ్డి కవిత్వంలో ఎంత క్లుప్తత ఉందో మాటల్లో కూడా అంతే నిక్కచెత్త కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తిత్వం కోల్పోకుండా విలువలకు కట్టుబడి సామాన్య జీవితం గడిపే ఒక అద్భుత మానవుడు, అరుదైన మానవుడు. నాగేటి చాలల్లో నిత్యం చైతన్య బీజాలు చల్లుకునే మానవుడు. ప్రజల పక్షాన నిలిచే కవి, ప్రజల గాథలను బాధలను వ్యక్తీకరించే కవి. ఆయన కవిత్వంలో మానవీయ స్పృహ అంతర్లీనంగా సాగుతుంది. నాగేటి చాలల్లో నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ అంటూ తెలంగాణ జీవన మాధుర్యాన్ని చాటిన కవి. భూమి స్వప్నంతో మొదలైన ఆయన కథయాత్ర సంభాషణతో రూపుదిద్దుకొని ప్రాణహితతో పరుగులు తీసింది. ఇక్కడి చెట్ల గాలితో అన్ని దిక్కులా విస్తరించింది. తెలంగాణ మట్టి వాసన ఆస్వాదిస్తూ తెలంగాణ నేల వేదనను ఆవిష్కరించిన కవి సిద్ధారెడ్డి. బందారం నుంచి మందారాలు పూయించిన కవి, నదీ రూపం ధరించిన కవి. పొలంగట్టుపై పచ్చిగాలి పరిమళం సిద్ధారెడ్డి కవిత్వంలో నిత్యం దూబుచులాడుతుంది. కవిత్వం ద్వారానే కాదు, తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించిన మానవుడు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా లోకానికి ఏం చాటాడో మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు ఒక అంతు చిక్కని వైరస్ మన మీద యుద్ధబేరి మోగిస్తుంది. చాప కింద నీరులాగా అందరినీ కబలిస్తుంది, నిత్యం కన్నెర్ర చేస్తుంది. కరోనా పీరియడ్ తొంగి చూసిన ఆ భూతం మనల్ని అంతులేని అగాధాల్లోకి తోసింది. మన విశ్వాసాలను ఉమ్ము చేసింది. మానవాళి అస్తిత్వంపైనే ప్రశ్నలు సంధించింది. మనల్ని ఓ పంజరంలో బంధించింది. నిజానికి మన కాలమే స్తంభించింది. భూగోళమే నిలిచిపోయింది. సకల జీవన వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. బతుకులు రాలిపోతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. మాంద్యం ముంచుతుంది. అంతటా విషాద గాథలే. ఈ స్థితి కవిగా సిద్ధారెడ్డిని నిద్రపోనివ్వలేదు. ఫలితమే అది అనిమేషగా మన ముందుకొచ్చింది. రెప్పార్పకుండా అది చేస్తోంది. మన అంతరంగాల్ని ఆ పుస్తకం తడుముతోంది. మానవాళి కన్నీటి దుఃఖాన్ని అరుదైన రీతిలో ఆవిష్కరిస్తోంది. కరోనా కాలంలో వెలువడ్డ తొలి కావ్యం ఇది. కరోనా నేపథ్యంగా సాగిన గ్రంథం ఇది. ఈ దీర్ఘకావ్యం అంతటా మానవ జీవుని వేదన అంతటా పరుచుకుంది. కోల్పోయిన జీవకళ తొంగి చూస్తోంది. సందడి చేసే ఉదార జీవుల చెదిరిన స్వప్నాన్ని ఈ కావ్యం ఆవిష్కరిస్తుంది. మానవాళి కొత్త బాధను, ఒంటరి యుద్ధాన్ని తనదైన రీతిలో వ్యక్తీకరిస్తున్నారు సిద్ధారెడ్డి. ఒకచోట కవి సిద్ధారెడ్డి అంటాడు, పువ్వులు పరిమళించబోయి ఆగిపోతాయి, ఆగ్రహించేవాళ్ళు లేరని. గింజలు చల్లేవాళ్ళు లేక పౌరాలు బౌరుమంటున్నాయి. ఎంత సునిశ్చితమైన అనుభూతితో నిన్న వ్యక్తీకరణ. మరో చోట కాయానికి తాళం వేయగలం కానీ కడుపులకు తాళం లేదంటూ వలసగాలను అక్షరబద్ధం చేస్తాడు. మరో చోట కాలమే సృష్టికి సహజ పరిణామం తురుములిందంటూ కాలం తాలూ ఇంద్రజాలాన్ని ఆవిష్కరిస్తాడు.
ఒక చోట మానవుణ్ణి విజేతగా నిలుపుతాడు, ఇంకొక చోట మబ్బు తునక ఆకాశమగున, భయశకలం జీవితమగున, విరాగయోగం విజ్ఞానమగున అంటూ మాయామయ జగాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాడు. మరొక చోట భూగోళం రాగిపడిన కన్నీటి బొట్టు అంటారు. చివరికి త్యాగాల గాథ ఆలపిస్తాడు. కావ్యాన్ని ముగిస్తూ వైరస్ కొత్తదేమీ కాదులే, శాస్త్రవేత్తలు విజయ పతాకలు ఎగురువేస్తారులే, రాబోయే తరాలకు హామీ ఇస్తారులే అంటూ ఆశావాద దృక్పథంతో ముగిస్తాడు. విశ్వాన్ని విజేతగా నిలుపుతాడు. విషాదం నుంచి, వియోగం నుంచి, విస్మయం నుంచి, వికృతం నుంచి, విరాగం నుంచి, త్యాగం నుంచి చివరికి సఫలానికి చేరుకుంటుంది కావ్యం. తెలుగు సాహితీ చరిత్రలో ఇదొక అరుదైన ప్రయోగం. వెంటాడే కావ్యంగా మిగులుతోంది. అందరి మన్నలను అందుకుంటుంది. దుఃఖం నుంచి, భయం నుంచి, బెంగ నుంచి బయటపడేస్తుంది. మన కవి కలం నుంచి మానవుడే కేంద్రంగా, మట్టి మనిషే విజేతగా మరెన్నో కవితలు, కావ్యాలు వెలుగు చూడాలని ఆశిస్తూ ఈ కావ్యాన్ని విశ్లేషించడానికి, సమగ్రంగా మాట్లాడటానికి మిగతా మిత్రులు ఉన్నారు. నమస్కారం. డాక్టర్ వి శంకర్ గారు పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఇదొక ఉపద్రవ గాథ కావ్యం. మానవాళి కని విని ఎరుగనటువంటి ఒక వినూత్నమైన, భూమి మీద మానవ మనుగడను కల్లోలం చేసినటువంటి అంశం మీద రాసినటువంటి కవిత. 19 భాగాలుగా రాసిండు. కాకతాళీయంగా 19 రాసిన తర్వాత సారు ఇక చాలు అని అనుకున్నారట. కానీ కాకతాళీయంగా COVID-19 అని పేరు పెట్టారు కనుక ఆ 19 వరకే గాథలను మానవీయ స్పర్శతో తనదైనటువంటి కవిత్వ శిల్ప మర్యాదలను మేళవించి రాసినటువంటి రచన అనిమేష. ఒక అద్భుతమైనటువంటి శక్తిగా సిద్ధారెడ్డి గారు ఈ పుస్తకం తీసుకురావడం వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే సిద్ధారెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఇంతకుముందు ఏలూరు రగన్నట్టు ఒక ట్రెండ్ సెట్టర్, ఒక సాహిత్య శక్తి. సిద్ధారెడ్డి అంటే ఏదో మామూలుగా కేవలం ఒక పుస్తకాలు తన సంబంధించినటువంటి సాహిత్యాన్నే ప్రామాణికంగా కాకుండా వారి జీవితం అంతా ఆచరణ, ఎన్ని దశాబ్దాలుగా ప్రజల పక్షాన్ని నిలబడడం, ప్రజా సమస్యల కోసం నిరంతరం తప్పించడం, ఎక్కడున్నా గొంతెత్తి ఇది మా ప్రకటనాన్ని చేసేటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నటువంటి రచయిత నందిని సిద్ధారెడ్డి. ఇటువంటి కావ్యాలు రావాలని మరొకసారి మనసారా కోరుకుంటూ, ఇంత మంచి సమావేశంలో మాకు ఈ గౌరవం ఇచ్చి మమ్మల్ని పిలిచినందుకు నిర్వాహకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. వేదికపై ఆసీనులైన అతిథులు, ఇవాళటి కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ మిత్రులకి నమస్కారం. రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ఏకంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా విపత్తుపై కళాన్ని ఎక్కుపెట్టి ఇవాళ కావ్యాన్ని సిద్ధారెడ్డి సార్ తేవడం అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇది ఒక తొలి ప్రయత్నంగానే నేను భావిస్తున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు ఆత్మీయుడు నాలేశ్వరం శంకరం గారు, అనిమేష ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మిత్రుడు ఆత్మీయుడు ఏలూరి రఘు గారు, నన్ను ఆత్మీయంగా పలకరించడానికి, నా గురించి 4 మాటలు చెప్పడానికి విచ్చేసినటువంటి దేవిప్రసాద్ గారు, విరాతల్లి గారు, ఈ సభకు ఆహ్వానం పలికిన మిత్రుడు కందుకూరి శ్రీరాములు గారు, వందనం సమర్పణ చేయడానికి విచ్చేసినటువంటి సంపత్ కుమార్ గారు, ఈ అనిమేషకు అందమైన ముఖ చిత్రం వేసి, ఆ ముఖ చిత్రంతో పాటు నా చిత్రం కూడా వేసి, నా చిత్రం నేను చూసుకున్నప్పుడే నేను ఇంత బాగున్నానా అని అనిపించేటట్లుగా వేసినటువంటి మా అహోబిలం ప్రభాకర్కి, నిజామాబాద్ నుంచి కామారెడ్డి నుంచి వచ్చిన శంకర్కి, నా కవిత్వం మీద మంచి పరిచయం చేసినటువంటి శంకర్, నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి దేవేందర్ కావచ్చు, సుధాకర్ కావచ్చు,
అట్లాగే ఇక్కడ నా కోసం వచ్చినటువంటి మిత్రులు అందరు ఉన్నారు. అందరినీ నేను పేరు పేరున చెప్పడం వీలు కాకపోయినా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. కావ్యం అయితే రాయకుండా ఉండలేని పరిస్థితి వచ్చి నేను రాశాను. కావ్యం రాయాలని నాకు ఒక 10 ఏళ్ల నుంచి ఉంది, కానీ 10 ఏళ్లుగా నాకు తీరిక దొరకలేదు, నిజంగా తీరిక దొరకలేదు. కాలం పరిగెత్తుతూ నన్ను తరుముతూ వచ్చింది. తరుముతూ ఉంటే నేను పరిగెత్తుతూ ఉన్నాను. నేను ఎప్పుడు పూర్తిగా నా చేతిలోనే ఉన్నానని అనుకోను. నేను కాలం చేతిలో ఉన్నాను, సమాజం చేతిలో ఉన్నాను, ప్రజల చేతిలో ఉన్నాను, సాహిత్యం చేతిలో ఉన్నాను. కనుక పరిగెత్తుతూ ఉన్నాను, తరిమినా కొద్దీ పరిగెత్తుతూ ఉన్నాను. ఆ పరిగెత్తుతూ ఉన్నటువంటి ఒక మనిషికి, ఒక కవికి అకస్మాత్తుగా పరిగెత్తలేనటువంటి స్థితిని కూడా కాలమే కల్పించింది. అప్పుడు కాలమే తరిమింది, ఇప్పుడు కాలమే ఇంట్లో కూర్చో నువ్వు కావ్యం రాయి అని చెప్పింది. అట్లా కావ్య రచనకు కావలసినటువంటి కాలాన్ని ఇచ్చినటువంటి కాలం నా ముందటికి వచ్చినప్పుడు నేను ఇప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని నేను కావ్యం రాయాలనుకున్నా. అప్పుడు దేని గురించి రాయాలని అనుకున్నప్పుడు దేని గురించో ఎందుకు ఇవాళ ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్నటువంటి ఈ స్థితినే రాయాలని చెప్పి అనుకున్నా. అది స్వయంకృతమా అపకృతమా అనేటువంటిదంతా కూడా మనం ఆలోచించినప్పుడు ఏదైనప్పటికీ దీని గురించి రాద్దామని చెప్పి అనుకుని రాశాను. జయవల్లభుడు ఒక మాట అంటాడు, కావ్యం రాయడం వరకైతే పూర్తయింది. వజ్రాలగ్గంలో ప్రాకృత గ్రంథంలో జయవల్లభుడు ఒక మాట ఏమన్నాడంటే, కవి కావడమే దుర్లభం అన్నాడు. కష్టం, ఒక దుఃఖంతో సమానం. కవి కావడమే దుఃఖంతో సమానమైతే కావ్యం రాయడం ఇంకొక దుఃఖం. ఆ కావ్యాన్ని ప్రాచుర్యంలోకి తేవడం అంతకంటే పెద్ద దుఃఖం అన్నాడు. ఇట్లాంటి స్థితులలో ఇంకా ఆవిష్కరణ సభలు ఏమీ పెట్టుకోకుండా నేను శంకర్తో మేము అనుకున్నది ఏంటంటే జూమ్లోనో గూగుల్లోనో ఏదో జరపాలని అనుకున్నప్పుడు నాకు విరాట్ అకస్మాత్తుగా ఫోన్ చేసి ప్రెస్ క్లబ్కు పర్మిషన్ ఉంది, నేను బాధ్యతలు తీసుకుంటాను, ఆవిష్కరణ సభ పెట్టుకుందామని చెప్పి ముందుకు వచ్చాడు విరాట్. తర్వాత తెలిసింది ఏంటంటే నాకు విరాట్కు ఈ వెనకాల ఈ ప్రేరణ కలిగించింది అహోబిలం ప్రభాకర్. నాతోని కూడా అన్నాడు, కానీ నేను ఆయన్ను ఒప్పుకోలే. అందుకని ప్రభాకర్ వచ్చాడు. ప్రభాకర్ అన్న తర్వాత విరాట్ ముందుకు వచ్చాడు, నేను చూసుకుంటానన్నాడు. ఎట్లాగో నా శంకరద్వయంలో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, చూసుకుంటారు, బాగానే ఉంది. దీనికి ఎవరు ఆవిష్కరణ అని అనుకున్నప్పుడు నాకు ఏలూరు రఘు గారు గుర్తొచ్చారు. ఎందుకు ఏలూరు రఘు గారు గుర్తొచ్చారు? ఆయన ఎక్కువ సభల్లోకి రారు, మనుషుల్లోకి రారు. ఎక్కడికి రాకపోయినా ఆయన ఎందుకు గుర్తొచ్చారంటే, నేను కావ్యం రాస్తూ ఉన్నప్పుడు, ఆ కావ్యం గురించి పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, సంకల్పం కాలం ఎట్లా కలిగిస్తుందో తెలియదు, కానీ దాదాపు ఒక 4-5 నెలల తర్వాత రఘు గారు నాకు ఫోన్ చేశారు. నేను కావ్యం రాస్తున్నప్పుడు ఫోన్ చేసి, దాదాపు ఆయన ఖాళీగా ఉండరు, 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరు. అలాంటిది ఆ రోజు ఒక గంటన్నర మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, మొత్తం కరోనా ప్రపంచాన్ని ఎట్లా కరవర పెడుతుంది అనే విషయాలే మాట్లాడారు ఆయన. నేను ఏ కావ్యం అయితే రాస్తున్నానో అదే వస్తువు మీద చాలా విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు నాకు కావ్యానికి కావలసినటువంటి ఒక శక్తి, ఒక బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నప్పుడు, చుట్టూ ఉండే ప్రపంచం యొక్క అవస్థ, దుఃఖము, బాధ వీటన్నిటిలోంచి వచ్చింది కరెక్టే, కానీ దానికి కావలసినటువంటి ఒక చోదనం తప్పకుండా రఘు గారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకని రఘు గారు ఆవిష్కరించాలి అన్నాను. ఆయన తప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటే, ఒక 4 పేర్లు చెప్పాడు. వాళ్ళని నేను తీసుకొస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను, వాళ్ళని పిలిపిస్తాను, నాకు తెలుసు వాళ్ళని తీసుకొస్తాను. నేను అన్నాను, మీరైతే నేను మీ ద్వారా ఆవిష్కరించుకుంటాను, లేకపోతే ఇంకా వేరే ఎవరినో పెట్టుకుంటాను. నేను మళ్ళీ ఇంకొకరు కాదు, మీరే ఆవిష్కరించాలి, నేనేం మాట్లాడను అన్నారు. ఇవాళ చాలా అద్భుతంగా నన్ను పరిచయం చేశాడు, కావ్యాన్ని పరిచయం చేశాడు. నాకు కూడా గర్వకారణమైనటువంటి మాటలు మాట్లాడారు. అట్లనే కావ్యానికి కూడా దాని ఆత్మను పట్టుకొని ఆవిష్కరించాను. కానీ ఏమన్నారంటే, మీ ఇష్టం, నన్ను రమ్మంటే వస్తాను, కానీ నేనేం మాట్లాడను, నాకు మాట్లాడడం రాదన్న. మీరేం మాట్లాడకపోయినా పర్వాలేదు, పుస్తకం పట్టుకోవడం తెలిస్తే చాలు, తెలిసి చూపెట్టండి అంతే అని చెప్పాను. నాకు ఇవాళ ఒక మిత్రుడు ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మీరు ఎట్లా ఒప్పించారు సార్, ఆయన రాడు కదా, ఎట్లా ఒప్పించారన్నాడు. నేను ఒప్పించడం కాదు,
మంచి స్నేహం ఎట్లా ఉంటుంది అని అంటే, మంచి స్నేహానికి మారు పేరు ఎవరు అంటే ఏలూరు రఘు గారు. ఇందాక ఆయన చెప్పారు 3 దశాబ్దాల నుంచి పరిచయం. చాలామంది మన స్నేహితులు కూడా చాలాసార్లు మనల్ని రకరకాలుగా చూస్తుంటారు, ఎక్కడనో ద్వేషం ఒలకబోస్తుంటారు, దగ్గర మిత్రులు కూడా ద్వేషం ఒలకబోస్తుంటారు. కానీ రఘు గారు ఏంటిదంటే ప్రేమ తప్ప ఇంకొకటి లేనటువంటి స్నేహం రఘు గారి. నిరంతరం నిత్యం ప్రేమ. ఆ ప్రేమ కేవలం నా మీదనే అంటే నా మీద అని నేను అనుకోను. నాలోని కవి మీది ప్రేమ, ఆయన ముందు చెప్పారు కవిత్వం మీద ప్రేమ అని. అట్లనే నాలోని వ్యక్తిత్వం మీద ప్రేమ. అంటే ఒక విలువకు కట్టుబడి ఉండడం అనేటువంటిది ఆయనకు చాలా ఇష్టం. అందుకని నేను అన్ని రకాలుగా ఆలోచించి మీరే అన్నాను, మీరు తప్ప ఇంకెవరు ఆవిష్కరించడానికి లేదు అని చెప్పి నేను ఆయన ఎన్ని కండిషన్ పెట్టుకున్నా ఒప్పుకున్నా. ఈ సభ ఈ రూపంలో జరగడం మీ అందరిని కూడా మేము ఒక 10 మందినే అనుకున్నాం, 10 మంది దాటిపోయారు. ఎందుకంటే దానికి కూడా మీ స్నేహం, మీ ప్రేమ అనేటువంటిది చాలా కీలకం. నా చేత వాక్యాలు రాయించేది, నేను చాలాసార్లు చెప్పాను, వాక్యాలు రాయించేది ఎవరు అనంటే నా స్నేహితులే అన్నాను. ఆ నా స్నేహితులలో చాలా దూరం నుంచి వచ్చే స్నేహితులు ఉంటారు, చాలా దగ్గర నుంచి వచ్చే స్నేహితులు ఉంటారు, హృదయానికి దగ్గరగా ఉన్న స్నేహితులు ఉంటారు. వీటన్నిటితో పాటు నా స్నేహితులు మనుషులే కాదు, పుస్తకాలు కూడా. నా స్నేహితులు మనుషులే కాదు, పుస్తకాలే కాదు, భావాలు కూడా. కాబట్టి మనుషులు, పుస్తకాలు, భావాలు రాసిన కావ్యం అనిమేష్. ఈ అనిమేష పేరెందుకు పెట్టారు అని చెప్పి చాలామంది అడిగారు. అర్థం కాదు కదా అని అడిగారు. అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారు. కింద ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టాను, ఉపద్రవ గాథ. కష్టాలు వచ్చినటువంటి ఒక క్రమాన్ని చెప్పేటటువంటి గాథ అని చెప్పాను. అయినా అంత పెద్ద హార్డ్ అవసరమా? నా మనసుకు అది తట్టింది. ప్రకృతి, నేనేమి ప్రత్యేకంగా రెప్పవాల్సని వాళ్ళ గురించి నేనేమి విశ్వసించను, కానీ ప్రకృతి అన్నిటికంటే గొప్పది అని నా అభిప్రాయం. అది ఎప్పుడు విశ్రాంతిని కోరుకునేది కాదు, అది అంతరించేది కాదు. మానవుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ప్రేమగా ప్రవర్తించినా, అది ప్రకృతి మాత్రం తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని నిరంతరం నిలబెట్టుకునేటటువంటి శక్తి ప్రకృతికి ఉంది. సారంతో, ఒక తత్వంతో ఈ కావ్యాన్ని నేను రాశాను. ఇంకా దాంట్లో దానికి సంబంధించినటువంటి అన్నీ నేను వివరించడం కాదు, ఇంకా మీ వీళ్ళు వివరించారు. చాలా విషయాలు దాంట్లో చెప్పాను నేను. ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయో మీకు అందరికీ తెలుసు. వీడి వల్ల వచ్చింది వల్ల. నాకు రఘు గారు గొప్ప చేసిన మేలేంటిది అని అంటే, ఇక్కడ బాగా చర్చ జరుగుతున్నప్పుడు పలానా వాళ్ళ వల్లనే వచ్చింది, ఢిల్లీకి పోయిన వాళ్ళ వల్లనే వచ్చింది అని అంటూ ఉంటే, సియోల్లో పలానా వాళ్ళ వల్ల వచ్చింది అని చెప్పారు ఆయన. సియోల్లో చర్చి నుంచి వచ్చింది. ఆ వాక్యం నేను అట్లని రాశాను. సియోల్లో చర్చి నుంచి వచ్చింది, మక్కాలో మసీదు నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం తీసినా కూడా అక్కడ కూడా వైరస్ వచ్చింది. పూజారికి వచ్చింది, అర్చకుడికి వచ్చింది. అంటే వైరస్కు తరతమ భేదాలు లేవు, మతాలు అనే భేదాలు కూడా లేవు. చైనాలో బౌద్ధం ఉంది, అక్కడ కూడా వచ్చింది. ఎక్కడ ఏ మతం ఉన్నా కూడా వైరస్కు మత భేదాలు లేవు. మానవులు, పదవులు, ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి అని లేదు. అమెరికా అధ్యక్షుడికే ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా గట్టిగా మందలించాడు ట్రంప్, కానీ వాళ్ళు ఆయన కూడా వచ్చింది. అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా ఎట్లా ప్రయాణిస్తూ ఉంది, మనిషి ఎట్లా ప్రయాణిస్తూ ఉన్నాడు, వైరస్ ఎట్లా ప్రయాణిస్తుంది, వైరస్లు ఎట్లా ప్రయాణిస్తూ వచ్చాయో కూడా రాశాం. ఈ వైరస్ ఒక్కటే కాదు, ఇంతకుముందు వైరస్లు ఎట్లా పుట్టాయి, ఎట్లా ప్రయాణించాయి, వైరస్ల చరిత్ర ఏంది, వైరస్లు కొత్తవా. చాలా ఆశ్చర్యంగా ఇది చైనా నుంచి వచ్చింది కనుక చైనా వాళ్ళంతా పోవాలి అని అంటుంటాం. ఒకనొక దశలో ఒక వైరస్ భారతదేశం నుంచి కూడా వచ్చింది. వస్తే అవతల దేశం వాడు అట్లా అంటాడు కావచ్చు, మనం దాన్ని కూడా ఊహించగలిగినప్పుడే ఉత్తమ మానవుడు అవుతాడు. మనం ఒకరి గురించి చులకనగా మాట్లాడితే మన గురించి ఇంకొకరు కూడా చులకనగా మాట్లాడతాం. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి ఒక సంస్కారంతో నేను ఈ కావ్యం రాశాను. నాకు చాలా సంతోషం కలిగినటువంటి అంశం ఏంటిది అంటే, ఈ సభ మొత్తం లేదా ఎదురుగా ఉన్న మీతో సహా ఈ సభ మొత్తం కూడా ఒక మంచి సంస్కారంతో ఉన్నటువంటి సభగా జరిగినందుకు నాకు చాలా సంతృప్తి ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, నేను ఒకటే అనుకున్నాను, నాకు చాలా ఆత్మీయులు కూడా రాలేదు ఇవాళ. రావడానికి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. వస్తే ఏమైనా అయితే ఎట్లా అని అన్నప్పుడు నేను వాళ్ళని ఏం అడగొద్దు అనుకున్నాను. మీరందరూ కూడా ఒక సంస్కారంతోనే, ఒక కావ్య సంస్కారంతోనే, ఒక సాహిత్య సంస్కారంతో ఇక్కడికి వచ్చారు, ఒక ప్రేమతోనే వచ్చారు.
ధైర్యంగా వచ్చారు. ఆ ధైర్యంగా రావడానికి కావలసినటువంటి ఒక మంచి సన్నివేశాన్ని ఇవాళ ఈ ఆవిష్కరణ సభ కల్పించింది మా నాలేశ్వరం శంకర్. దానికి మరి నీవు కూడా 65 కదా, నీ సంగతి ఏంది అని అడిగా నేను. డైరెక్ట్ నాదంతా సూటిగా మాట్లాడడం ఉంటుంది. మరి ఏంటిది అని అంటే, లేలే అట్లా కాదు, నేను పలానా దగ్గర రాలేదా, నేను పలానా దగ్గర నా వస్తువు తప్ప ఇంకేం లేదు. జీవితంలో ఇంతమంది ఇన్ని రకాల దుఃఖపడుతూ ఉంటే నేను నా ఒక్కరి గురించి ఎట్లా ఆలోచిస్తాను, తప్పకుండా ఈ పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తాను, ఆవిష్కరణ సభ చేద్దామన్నారు. అట్లా నాకు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తోడ్పడ్డారు. అందరి యొక్క సంస్కారం ఉండడం వల్లనే ఇంతమంది వచ్చారు. ఈ కరోనా కాలంలో ఒక దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంతమంది ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎంత దారుణంగా ఉంది అని అంటే, విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అది కూడా నేను రాశాను, అది మీరు పేపర్లో చదివారు. పేపర్లో చదివితే ఏమవుతుందంటే తెల్లారి మర్చిపోతాం. కానీ కావ్యంలో ఉంటే ఏమవుతుంది అని అంటే, కవిత్వం చదివినన్ని రోజులు గుర్తుంటుంది. కాలం ఇచ్చినటువంటి గొప్ప సంస్కారం అని. విజయవాడలో ఏం జరిగింది అని అంటే, తల్లికి వచ్చింది కరోనా, తల్లిని చేర్పించడానికి కొడుకు వచ్చాడు, కొడుకు కరోనా వచ్చింది. ఇద్దరికి కరోనా వచ్చినప్పుడు ఇద్దరు ఒకటే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కానీ వేరు వేరు బెడ్లలో ఉన్నారు. కానీ దురదృష్టం ఏంది అని అంటే, ఆ బెడ్ మీద ఉన్న కొడుకు లేచి తల్లిని చూడలేడు, ఈ బెడ్ మీద ఉన్న తల్లి లేచి కొడుకుని చూడలేదు. ఈ ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఉన్నారు, ఒకే హాస్పిటల్లో మరణించారు. శవాలు ఎటు లేవలేవు కనుక వాళ్ళు ఒకరినొకరు చూడలేరు, ఏడవలేరు అని చెప్పి రాశారు. శవాలకు శక్తి లేదు, లేసే శక్తి లేదు. కానీ అవసాన దశలో తల్లి ఏమనుకుంటుంది అంటే కొడుకుని చూడాలనుకున్నది, కొడుకు ఏమనుకున్నాడంటే తల్లిని చూడాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. ఇద్దరు చనిపోయారు, ఒకే హాస్పిటల్లో ఇద్దరు చనిపోయారు. పక్క పక్కనే శవాలు నడుస్తున్నప్పుడు శవాలు లేచి ఒకటినొకటి కావులించుకొని ఏడవలేవు కదా అని చెప్పి, అలాంటి ఒక దుఃఖకరమైనటువంటి సన్నివేశాలు ఇందులో చాలా, ఇందులో అని కాదు, ఈ వైరస్ మన ముందు నిలిపినటువంటి అతి విషాదమైనటువంటి సన్నివేశాలు మనందరికీ తెలుసు. వాటన్నిటి కూడా నేను రాయడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఇట్లా చాలా ఒక ఎమోషన్తోని, ఎమోషనల్ బాండ్, ఒక భావనతోని, ఒక భావోద్రేకంతో రాసినటువంటి, భావోద్వేగంతో రాసినటువంటి కావ్యం. దానికి ఇట్లాంటి ఒక మంచి ఆవిష్కరణ సభ, ఒక భావోద్వేగపూరితంగా ఒక మంచి సంస్కారంతో కూడినటువంటి సభ జరపడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గూగుల్లో ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా, ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఇందాక మా తిరుపాలు అన్నాడు, మనుషులు ఎదురుగా కలుసుకొని మాట్లాడుకున్నట్టు ఉండదు కదా సార్, ఇది మళ్ళీ ఒక 6 నెలల దాకా శక్తి వస్తుంది అన్నాడు. అట్లా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవాళ ఇక్కడ ఈ ఆవిష్కరణ సభ ద్వారా కలుగుతూ ఉన్నందుకు మీ అందరిని మరొకసారి చూడగలిగేటటువంటి ఒక సందర్భం వచ్చినందుకు కొంచెం సాహసం చేసినాం. విరాట్ ఒత్తిడి వల్ల కొంచెం సాహసం చేసినాం. ఏంటిదంటే ఆవిష్కరణ సభ ఇట్లా ఫిజికల్గా పెట్టుకోవడం అనేటువంటిది, వర్చువల్గా పెట్టుకోవడం అనేటువంటిది కొంచెం సాహసం. అలాంటి సాహసానికి మీరందరూ వెన్నుదన్నుగా నిలిచినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, పుస్తకాలు కావాల్సిన వాళ్ళకి ఇస్తాను, తీసుకెళ్ళండి. మా రఘు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు, ఆయన ఎక్కడైతే పని చేస్తాడో పనినే దైవంగా భావించేటటువంటి మనిషి, స్నేహాన్ని కూడా అంతే దైవంగా భావించే మనిషి, కవిత్వాన్ని కూడా అంతే. ఇంకొక మాట కూడా, మంచి స్నేహం ఎట్లా ఉంటుందో దానికి మరో పేరు రఘు అని అన్నట్టుగానే, మంచి కవిత్వం ఎట్లా ఉంటుందో, మంచి వాక్యం ఎట్లా ఉంటుందో దానికి మరో పేరు రఘు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. చదువుదాం కవిత్వం. ధన్యవాదాలు సిద్ధారెడ్డి. చివరికి వచ్చింది వందన సమర్పణ. ఒక మాట చెప్పి ముగించేస్తాను సభ. రఘు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తే అదృశ్య కణం, అది అదృశ్యమైన చదవాలి. 10.5 లక్షల ప్రజల ప్రాణాలను బలిగొన్న అదృశ్య కణం ఒకవేళ ఈ కావ్యాన్ని, ఆవిష్కరించిన కావ్యాన్ని చదివితే తప్పనిసరిగా తోక ముడుచుకొని పోతుందని భావిస్తూ, ఇప్పుడు వందన సమర్పణ బెల్లంకొండ సంపత్ గారు చేయాలి. అనివేశ పుస్తకావిష్కరణకు వచ్చినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏలూరు రఘు గారికి,
సభాధ్యక్షత వహించిన శంకరం సార్, అట్లనే పిలువంగానే వచ్చిన దేవి ప్రసాద్ సార్, విరాహత్ అలీ గారు, డాక్టర్ వి శంకర్ గారు, వంటి అహోబిలం ప్రభాకర్, మరి పాత్రికేయులు, మీడియా, దూర ప్రాంతాల నుంచి సచేతల సంఘం, జంట నగరాల శాఖ నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ సిందని ప్రకటిస్తాం.